చూడండి గాయస్, ఇది ఒక అమ్మా ఈ అమ్మాయి బండి ఏమో కానీ మై గాడ్ బాబా 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 అమ్మ జీవితం. ఫ్రెండ్స్ మళ్ళీ కింద పడ్డా. చూడండి ఇక్కడ ఇది బెండ్ అయిపోయింది, ఇవి విరిగిపోయినాయి, ఇది కూడా విరిగిపోయింది. చాలా కష్టపడి తీస్తున్నా ఫ్రెండ్స్ వీడియో అయితే. మీరు ఇచ్చే ఒక్క లైకే నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. ఇంకా బండి స్టార్ట్ కాదు ఇప్పుడు. చూడండి ఇక్కడ స్కిడ్ అయింది బైక్. నీ అమ్మ ఇలా దూరం జరుపుకుంటూ పోయిగా అమ్మ ఈడ పడిపోయా. ఇది వచ్చేసి సన్సెట్ వ్యూ పాయింట్. మనం ఇందాకలా ఛత్రి వ్యూ పాయింట్ ఒకటి చూసాం కదా, ఇది వచ్చేసి సన్సెట్ వ్యూ పాయింట్. మార్నింగ్ సన్ వస్తుంది, ఎక్సలెంట్ ఉంటుంది అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే బ్లాగ్ వచ్చేసి హైదరాబాద్ టు వికారాబాద్, అనంతగిరి హిల్స్. నేనైతే ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ ORR రోడ్ పైన అయితే ఉన్నాను, నెహ్రూ రింగ్ రోడ్ పైన. ఇక్కడ నుంచి నాకైతే 69 కిలోమీటర్స్ చూపిస్తుంది. టైం కూడా 1.5 hours చూపిస్తుంది. నా ఫస్ట్ బ్లాగ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. నేనైతే వికారాబాద్లో నేను ఇది థర్డ్ టైం వెళ్తున్నాను. యాక్చువల్లీ నేను మొన్న రీసెంట్గా వెళ్ళేసి వచ్చాను. క్రేజీ ఉంది వికారాబాద్ మాత్రం. కాకపోతే నాకు బ్లాగ్ అనేది ఎలా తీయాలి అనేది ఐడియా అనేది లేదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇప్పుడు డోంట్ మైండ్, ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ నేను నార్సింగ్ సర్వీస్ రోడ్ మీద అయితే ఉన్నా. ఈ రైట్ సైడ్లో కనబడుతుంది చూసారా, ఇది వచ్చేసి బైసైక్లింగ్ చేసుకోవడానికి. దగ్గర ఇది 7 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. బైసైక్లింగ్ చేసుకోవచ్చు, మార్నింగ్ వచ్చి వాకింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు. నార్సింగ్ నుంచి చేవెళ్ళ వెళ్ళే రూట్లో మనకు ఒక బ్యూటిఫుల్ టెంపుల్ అయితే కనబడుతుంది. చూడండి, ఇదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనుకుంటున్నాను నేనైతే. ఇది వచ్చేసి ఇది నార్సింగ్ నుంచి చేవెళ్ళ వెళ్ళే రూట్లో ఉంటుంది. ఒకసారి విజిట్ అవ్వండి, చాలా బాగుంది బయట నుంచి అయితే. నాకు టైం లేదు వెళ్దామంటే. ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ చేవెళ్ళకి అయితే వెళ్తున్నాము. నార్సింగ్ అయితే క్రాస్ చేసేసా. ఇది చేవెళ్ళ రూటు. లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది, అంటే వ్యూ మాత్రం క్రేజీగా పడుతుంది నాకైతే. గణేశం తీసుకెళ్తున్నారు అనుకుంటా. యాక్చువల్లీ ఈరోజు వినాయక చవితి. జయగోళ గణేష్ మహారాజ్కి వ్యూ మాత్రం చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. ఎంజాయ్ చేయండి, లొకేషన్ అయితే చాలా బాగుంది. అయితే రీచ్ అయిపోయాం. వికారాబాద్ 28 కిలోమీటర్స్ చూపిస్తుంది. పరిగి 39 అంటే లెఫ్ట్ తీసుకుంటే పరిగి అంట. ఇక్కడ నుంచి అయితే వికారాబాద్ మనకి 29 కిలోమీటర్స్ అయితే 39 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. అయితే రాజస్థాన్. ఇది వచ్చేసి మన వెహికల్, ఇది వచ్చేసి మన బైక్. స్టార్ట్ అయిపోదాం. టైం అయితే ఎగ్జాక్ట్లీ 8:15 అవుతుంది. రైట్, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ అనంతగిరి హిల్స్కి 16 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. చేద్దాం అనుకున్నా కానీ నాకు ఎక్కడ టికెట్ అనేది అంత మంచిగా అనిపిస్తలేదు, అందుకే చేయలేదు. ఇంకా టీ తాగాను. ఇక్కడ నుంచి అనంతగిరి హిల్స్కి 15 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఛత్రి వ్యూ పాయింట్ అండ్ ఇంకొక వ్యూ పాయింట్ ఉంటుంది, అదొకటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఇంకా వాటర్ ఫాల్స్ నాకైతే ఎగ్జాక్ట్గా ఐడియా లేదు వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉంటుందో.
దొరికితే అయితే మీకు చూపిస్తాను వాటర్ ఫాల్స్. ఇంకొకటి లేక్ కూడా ఉంటుంది ఒకటి, ఆ లేక్ కూడా చూపిస్తాను, అంటే దొరికితే చూపిస్తాను. రైట్ సైడ్లో లేక్ అయితే ఉంది, ఒక పెద్ద లేక్ చూడండి. వా క్రేజీ ఉంది, మొత్తం బ్రౌనిష్ వాటర్ ఉన్నాయి. క్రేజీగా ఉంది లేక్ మాత్రం. ఈ లేక్ దగ్గరికి మనం వెళ్ళొచ్చు, కాకపోతే ఎటు నుంచి వెళ్ళాలో అయితే నాకైతే ఐడియా లేదు. బా ఫుల్ అయిపోయింది తెలుసా, ఇక్కడ దాకా వచ్చేస్తాయి వాటర్. వావ్. ఫైనల్లీ అయితే వికారాబాద్కి అయితే వచ్చేస్తాము. లెఫ్ట్ తీసుకుంటే అనంతగిరి హిల్స్, ఇక్కడ నుంచి అనంతగిరి హిల్స్కి ఒక 5 కిలోమీటర్స్ ఉంది అనుకుంటున్నాను, సారీ 6 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి అనంతగిరి హిల్స్కి. అది వికారాబాద్ సర్కిల్ బ్యాక్ సైడ్లో ఉన్నది. ఫస్ట్ అయితే మనము ఛత్రి వ్యూ పాయింట్ అయితే చూద్దాం, తర్వాత అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే క్రాస్ చేసుకొని మళ్ళీ ఇంకొక వ్యూ పాయింట్ ఉంటుంది, ఆ వ్యూ పాయింట్ చూసేసి మళ్ళీ ఇంకొక ట్రెక్కింగ్ ప్లేస్ ఉంటుంది అనమాట. ఆ ట్రెక్కింగ్ ప్లేస్ చూసేసి వచ్చేసి రైల్వే గేట్. ట్రైన్ అయితే రాదనుకుంటా. ఓ మై గాడ్, క్రేజీ ఉంది అమ్మా. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వేశారు. ఇక్కడ అయితే ఫోటోషూట్ అయితే తీస్తున్నారు. ఫోటోషూట్ వీడియోస్ అవి అయితే తీసుకుంటున్నారు అక్కడ. బైకర్స్ అయితే ఆల్రెడీ వెళ్ళేసి వస్తున్నట్టున్నారు. కానీ స్ట్రైట్ వెళ్ళాలి మనం. 2 సర్కిల్స్ అయితే వస్తాయి మనకి. లెఫ్ట్ తీసుకోవాలి. లొకేషన్ అయితే ఎండ్ అయిపోయింది వికారాబాద్కి అయితే. చూడండి రైట్ సైడ్లో అనంత పద్మనాభ స్వామి టెంపుల్. మనకైతే రాగానే ఫస్ట్ అయితే హనుమంతుడు అయితే దర్శనం ఇచ్చాడు. క్రేజీగా ఉంది. చూడండి గైస్, ఇదైతే అనంత పద్మనాభ స్వామి టెంపుల్. మనం వ్యూ పాయింట్కి అయితే అక్కడి నుంచి రైట్ తీసుకోవాలన్నమాట. ఇదే స్వామివారి టెంపుల్. జై శ్రీరామ్. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనకి ఛత్రి వ్యూ పాయింట్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదని నేను అనుకుంటున్నా. సార్ ఛత్రి వ్యూ పాయింట్ ఒక 10 రూపీస్ ఎంట్రీ ఫీజ్ 10 రూపీస్ ఏమంటారు? ఓకే. ఛత్రి వ్యూ పాయింట్. ఓకే. సన్ రైజ్ పాయింట్ మార్నింగ్, ఈవినింగ్ సన్సెట్ పాయింట్ వ్యూ. ఓకే. ఎక్కడ సార్ ఇది? ఇట్లా పోవచ్చు, ఇట్లా పోవచ్చు, 2 సైడ్లో దారి. ఓకే. సన్ రైజ్ సన్సెట్ వ్యూ 2 ఉంటాయి. ఓకే. తర్వాత టెంపుల్ నుంచి వెళ్ళి స్టెప్స్ దిగి కిందికి వెళ్ళాలి, కోనేరు ఉంటుంది. ఓకే. జన్మస్థానం. ఓకే. అక్కడ నుంచి ఫారెస్ట్ ఎంట్రీ లోపలికి వెళ్తే షూటింగ్ లొకేషన్, బర్డ్స్ ఏరియా, సెల్ఫీ పాయింట్ ఏరియా, గ్రాస్ ల్యాండ్ ఓకే అవి ఉంటాయి. టెంపుల్ నుంచి వెళ్ళి మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి మళ్ళీ డౌన్ దిగితే అక్కడ వాటర్ ఫాల్ ఏరియా, ట్రెక్కింగ్, వాచ్ టవర్ వ్యూ. ఓకే. అవి ఒక 2 ఓకే. వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.
వ్యూ పాయింట్ 10 రూపీస్ ఎంట్రీ టికెట్. క్రేజీ ఉంది ఫ్రెండ్స్. మై గాడ్, అసలు ఎవరు లేరు. మై గాడ్, బా 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 అమ్మ జీవితం. ఛత్రి వ్యూ పాయింట్ అయితే ఇదే ఫ్రెండ్స్. మన లక్ బాగుంటే ఇక్కడైతే ఎవరు లేరు. అసలు క్రేజీగా ఉంది. ఇక్కడ చూడండి లొకేషన్ మొత్తం ఒక మంచు పట్టేసినట్టు పట్టేసింది. అబ్బా బాబా బా, అసలు ఏం కావాలరా నాయన, స్వర్గం అన్నట్టుంది. అక్కడ చూడండి, అది లాస్ట్లో చెరువు, అక్కడ లాస్ట్లో ఉంది చెరువు. ఇక్కడ మొత్తం ఇదంతా వ్యూ పాయింట్ అనమాట. ఇంకా సన్సెట్ పాయింట్ కూడా ఉందని చెప్పారు సార్, అది కూడా ఒకసారి వాచ్ చేద్దాం. క్రేజీగా ఉంది, అసలు వెళ్ళబుద్ధి అవ్వట్లేదు ఇక్కడి నుంచి అయితే. ఇది వచ్చేసి మన వెహికల్, మొత్తం ఆఫ్ రోడింగ్ అయిపోయింది మొత్తం. లైవ్ దిస్ వెహికల్ అయితే ఇక్కడ పెట్టేసి ఒకసారి ట్రెక్కింగ్ చేద్దాం. కొంచెం పై వాక్ కిందకి వెళ్దాం. ఇక్కడ నుంచి కిందకి ట్రెక్కింగ్ చేయొచ్చు మనం ఇక్కడ నుంచి కూడా. క్రేజీ ఉంది లొకేషన్ మొత్తం. చూసుకొని దిగండి, మీరు స్కిడ్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. మళ్ళీ ఎక్కగలుగుతాను. ఓ క్రేజీ గాడ్, స్లిప్ అవుతుంది. నేను రైడింగ్ షూస్ వేసుకొని రాలేదు, ఎందుకంటే అవి తడిచిపోయినాయి అని చెప్పేసి వేసుకొని రాలేదు. ఈ స్లిప్పర్స్, ఈ క్రాక్స్ ఎక్కడ స్లిప్ అవుతుందో అని భయం అవుతుంది. ఏంటిది ఇది? పురుగులు, గాజు పురుగులు అంటారు వాటిని. ఓకే కూల్. అబ్బా నేచర్లో తిరగడానికి ఎంత దృశ్యం ఉండాలి. మనకి సిటీలో మొత్తం పొల్యూషన్ అయిపోయింది. నేను చేసే ప్రతి ఒక్క రైడు సోలోగానే చేస్తాను. చూడండి ఇది ప్లేస్ క్రేజీగా ఉంది. వావ్, ఇక్కడ నుంచి కనపడుతుంది ఆ వ్యూ పాయింట్ వెనకాల. అక్కడి నుంచి వచ్చాం మనం, పైన నుంచి. అక్కడ ఉంది మన వెహికల్ లాగా, నాకైతే కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో తెలీదు. క్రేజీగా ఉంది. మళ్ళీ ఇప్పుడు పైకి ఎక్కాలి, కొండపైకి. మన వెహికల్ ఎక్కడుందో ఏమో. ట్రెక్కింగ్ చేయడం అంటే సింపుల్ ఏం కాదు, నడవాలంటే ధూళి తీరిపోతుంది. నాకైతే కొంచెం ఆ కొండది కొంచెం వాక్ చేసినందుకే ఆయాసం వచ్చేస్తుంది. అమ్మా, ఇప్పుడు ఇది ఎక్కాలి నేను. అబ్బా, ఎక్కు 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 పట్టుకో. తర్వాత ఈ చెట్టుని పట్టుకో. ఓ జారుతుంది, కేర్ఫుల్ ఫ్రెండ్స్, జారిపోతుంది. జారితే ఏం లేదు, కింద దాకా కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. అమ్మా, ఓరు దేవుడు, అనవసరంగా దిగానే. ఎక్కు 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 ఎక్కు. అమ్మో, ఓరు దేవుడు, మై గాడ్. ఈ అమ్మాయి ఇది ఎక్కడానికి ఇంత ఆయాసం వస్తుంది. మనం కూడా చేస్తాం ట్రెక్కింగ్, మనకు సెట్ కాదా బాబు. అబ్బా, ఎక్కురా ఎక్కు, తొలిమెట్టు కొట్టు, కండండి కొట్టు. అబ్బా, ఏవో మనం అక్కడ దాకా వెళ్ళేసి వచ్చాము. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఆయాసం వస్తుంది. అమ్మో, ఎలా చేస్తారా నాయన వాకింగ్. అబ్బా, ఉన్నావా బంగారం ఇక్కడే? వస్తున్నా. అబ్బా అబ్బా, ఏమన్నుందిరా లొకేషన్. అబ్బా,
ఈ అమ్మాయి ఎలా చేస్తారా బాబు ట్రెక్కింగ్, ఎవరు దేవుడు. అది జస్ట్ ఒక 100 మీటర్స్ నడవలేదు నేను, అంతే. ఒక 100 మీటర్స్ నడుచుంటాను అంతే. ఎంతగానో ఆయాసం వచ్చేస్తాను. ఇంకొక సన్సెట్ వ్యూ పాయింట్ కూడా ఉందంట, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అని చెప్పాడు. వెళ్ళాలో తెలియదు నాకు. సార్ని అడిగితే అయిపోతుంది కదా. సన్సెట్ ఇలా స్ట్రైటా? ఓకే, మధ్యలో ఉంటుందంట సన్సెట్. అమ్మ 2 రోడ్లు ఉన్నాయి. సరే క్లోజ్ చేసి దబ్బారే. ఇంకెక్కడుంది సన్సెట్ పాయింట్? రైట్, ఇది వచ్చేసి సన్సెట్ వ్యూ పాయింట్ అనమాట. మెల్ల అంత కొండలు ఎన్నో అడ్డం అంటే ఏం లేదు ఇక. ఓకే, వావ్, ఇది కూడా సెక్సీ ఉంది ప్లేస్. బాబా ఏందిరా బాబు ఇది. ఇది వచ్చేసి సన్సెట్ వ్యూ పాయింట్. మనం ఇందాకలా చిత్ర వ్యూ పాయింట్ ఒకటి చూసాం కదా, ఇది వచ్చేసి సన్సెట్ వ్యూ పాయింట్. మార్నింగ్ సన్ వస్తుంది, ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. కానీ మనం వచ్చింది రైనీ సీజన్లో కదా, సన్ ఎక్కడున్నాడు, ఎక్కడ మబ్బులలో కమ్ముకొని పోయాడు. కానీ ఇంత గ్రీన్గా ఉంది చూడండి. వస్తే రైనీ సీజన్లో రండబ్బా. ఎందుకు ఇన్నిసార్లు రైనీ సీజన్ అని ఎందుకంటున్నాను అంటే, ఇంత మంచి వ్యూ మిస్ అవ్వకండి. చూసారా నెమలీలు అరుస్తున్నాయి ఎక్కడి నుంచో. ఎంత ప్రశాంతంగా, ఎంత పీస్గా ఉందంటే స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. చలో నెక్స్ట్ ఇంకొక వ్యూ పాయింట్ చూపిస్తాను మీకు. ఓకే, చిత్ర వ్యూ పాయింట్ నుంచి అయితే బయటకు వచ్చాము. మళ్ళీ మనం టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే ఇంకొక వ్యూ పాయింట్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. జై శ్రీరామ్. శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అంట. ఇక్కడ క్లోజ్ చేస్తారు, ఇంకా ముందర ఉంటుందేమో చూద్దాం. ఇక్కడే ఉంటుంది ఎక్కడో. నేను ఎప్పుడో వచ్చాను, నాకు అంత ఐడియా లేదు. కాకపోతే ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు వ్యూ పాయింట్కి. ఇక్కడికి ఉంది, ఇరుక్కోకుండా ఉంటే చాలు. క్రేజీ. ఎందుకు రూట్ లేదా? ఘోరంగా స్కిడ్ అవుతుంది. రైట్, కానీ ఇక్కడే ఉంటుంది వ్యూ పాయింట్ నాకు తెలిసినంత వరకు అయితే. ఇంత స్కిడ్ అవుతుంది అంట బాబు బండి. ఓకేనా, గాడ్ సో ఎట్లా స్కిడ్ అవుతుందో. మొత్తం బురద రోడ్ ఇది. బాబా లేపాలి ఇప్పుడు బండిని. అమ్మా చూసారా ఫ్రెండ్స్, అమ్మ ఎంత రిస్క్ చేయాల్సింది వస్తుందో. అబ్బా జస్ట్ మిస్, నాకేం కాలేదు. చూడండి ఇక్కడ స్కిడ్ అయింది బైక్. నీ అమ్మ ఇలా దుర్రని జారుకుంటూ పోయిగా అమ్మ ఈడ పడిపోయా.
చాలా కష్టపడి తీస్తున్నా ఫ్రెండ్స్ వీడియో అయితే. మీరు ఇచ్చే ఒక్క లైకే నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. ఇంకా బండి స్టార్ట్ కాదు ఇప్పుడు. లూజ్ అయిపోయింది. బండి స్టార్ట్ అవుతలే ఫ్రెండ్స్. ఓకే, లూజ్ ఉందా? ఓకే, నో ప్రాబ్లం. ఓకే, అమ్మో చాలా స్కిడ్ అవుతుంది వెహికల్, ఎందుకంటే బురద మరీ మామూలుగా లేదు ఫ్రెండ్స్. మళ్ళీ కింద పడ్డా చూడండి, ఇక్కడ ఇది బెండ్ అయిపోయింది, ఇవి విరిగిపోయినాయి, ఇది కూడా విరిగిపోయింది. ఇప్పుడైతే మీకు ఇంకొక వ్యూ పాయింట్ చూపిస్తా అని చెప్పాను కదా, అది డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే మనం డైరెక్ట్ వెళ్ళొచ్చు. కాలు బాగా నొస్తుంది ఫ్రెండ్స్, ఇంకో కాలు మీద పడిపోయింది. అబ్బా చాలా ఘోరంగా స్కిడ్ అవుతుంది దీంట్లో. ఓ పికాక్ చూడండి, పికాక్ చూడండి, అదిగోండి అది ఉరుకుతుంది అదిగో. సి చూడండి ఎలా పోతుందో దొంగలాగా. నేనేంటి ఇటు వచ్చాను. చాలా బాగుంది పికాక్, లైవ్ పికాక్. చూడండి గాయస్, ఇది ఒక అమ్మా ఈ అమ్మాయి బండి ఏమో కానీ అన్న పడుకో. ఓకే, ఇదొక వ్యూ పాయింట్. చాలా బాగుంది బండి. ఆ బండి ఎవరితో నాకు తెలియదు. మనకు తెలియదు ఆ బండి ఎవరు. అమ్మయ్య క్రేజీగా ఉంది. మళ్ళీ లేపాలి ఇప్పుడు దీన్ని. ఇంకొకటి స్టెప్స్ ఎక్కి పైకి ఎక్కేది ఉంటుంది, కాకపోతే అది అక్కడికి పోలీసు వాళ్ళు పంపించట్లేదు, మనం ఏం చేయలేము. ఇప్పటికి 3 సార్లు కింద పడేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే స్కిడ్ అయిపోతుంది, చాలా ఘోరంగా స్కిడ్ అయిపోతుంది. అసలు ఈ ఆఫ్ రోడ్ బండే కానీ ఎంత స్కిడ్ అవుతుందో తెలుస్తలేదు. జై శ్రీ ఆంజనేయ. అమ్మ జీవితం. హ్యాండిల్ బండి అయిందా? కాదు. ఓకే, అమ్మాయ్యా, ఇదొక వ్యూ పాయింట్ ఫ్రెండ్స్. ఇది చూడండి ఎలా అయిపోయిందో. బ్రేక్ పోయింది, ఇవి కూడా లూజ్ అయిపోయినాయి, ఇవి కూడా ఇరిగిపోయినాయి, కప్స్ లూజ్ అయిపోయింది, ఇవి కూడా లూజ్ అయిపోయింది. ఇంకో వ్యూ పాయింట్ ఉంది కానీ అక్కడికి పోలీసులు అయితే అలౌ చేయట్లేదు, సారీ. ఇప్పుడైతే మనం ట్రెక్కింగ్ ప్లేస్కి అయితే వెళ్దాం. ట్రెక్కింగ్ ప్లేస్కి అయితే వెళ్దాం, చూపిస్తాను ట్రెక్కింగ్ ప్లేస్. హ్యాండిల్ బెండ్ అని అనిపిస్తుంది నాకైతే కొంచెం. ఎస్, హ్యాండిల్ బెండ్ అయింది ఫ్రెండ్స్, జరిగింది హ్యాండిల్ కొంచెం. బయటకి ఎట్లా పోవాలి? పోలీసు వాళ్ళు అలౌ చేయట్లేదు, ఇంకొక వ్యూ పాయింట్ ఉంది కానీ
ఇప్పుడు మనము కింద ట్రెక్కింగ్ ప్లేస్కి అయితే వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఇంకొక వ్యూ పాయింట్. అక్కడ కనబడుతుంది చూసారా, అదే వ్యూ పాయింట్. పోలీసు వాళ్ళు ఇక్కడ బైక్ తీసుకురావద్దన్నారు. అన్న ఇది వ్యూ పాయింట్ అన్న, ఇక్కడ కాదు. బయటకి ఎట్లా వచ్చారు, మీరు ఎలా వచ్చారు? ఓకే, థ్యాంక్ యూ. అదే పాయింట్, అదే ఫ్రెండ్స్ వ్యూ పాయింట్. ఇదే మీకు చూపించాలనుకొని 2-3 సార్లు కింద పడ్డాను. ఇలానే నా బయటకు వెళ్ళేది. రూట్ ఉందనుకుంటా. అదే ఇందాక మీకు చూపిద్దామని అనుకున్నాను నేను వ్యూ పాయింట్. అన్ని వ్యూ పాయింట్స్ అయితే అయిపోయాయి. నా బండి కూడా చూడండి డ్యామేజ్ అయిపోయింది. నా చేతులు, నా బట్టలు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. హ్యాండిల్ కూడా బెండ్ అయిపోయింది. బయటికి ఎలా వెళ్ళాలో తెలుస్తలేదు ఇప్పుడు ఫ్రెండ్స్. ఆఫ్ రోడ్లో పెడతా బండి. రైట్, ఇందాక నుంచి ఆఫ్ రోడ్లో పెట్టలే నేను, అందుకని చెప్పేసి బండి ఊకే స్కిడ్ అవుతుంది. ఏందబ్బా ఊకే స్కిడ్ అవుతుందా, నేను షాక్ అయిపోయాను. ఇప్పుడు చూడండి అసలు స్కిడ్ అవ్వట్లేదు. సో చూసుకొని పోవాలి. బయటకైతే వెళ్తున్నాం. రోడ్ అయితే క్లోజ్ చేశారు. అమ్మాయి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. 10 నిమిషాలు తిరుగుతున్నా. మన బండి ఒక బంపర్ అయితే బెండ్ అయిపోయింది, హ్యాండిల్ బెండ్ అయింది, ఇంకా బ్రేక్ కూడా బెండ్ అయిపోయింది. చూడండి బెండ్ అయిపోయింది. ఏమైనా అంతే చూడండి, బంపర్ బెండ్ అయిపోయింది. ఇవి కూడా లూజ్ అయిపోయినాయి. బండి మొత్తం బురద అయిపోయింది. ఇప్పుడు మాత్రం ఇలానే వెళ్ళాలి, ఇంకా వేరే దారి లేదు మనకి. కూల్ రోడ్ ఇలా తీసుకెళ్దాం. ఇక్కడ స్టక్ అయింది అనుకో, బుగ్గ అయిపోతామని నా బాధ. ఎస్ అమ్మయ్యా. బాబా ఇక్కడ నుంచి కిందకి చూడండి, లొకేషన్ క్రేజీ ఉంటుంది. మై గాడ్, ఇది నా జీవితం. చూసారా రోడ్లు ఎట్లున్నాయో. నా బండి స్లిప్ అయిపోతుంది గలీజ్గా. మేమైతే కిందికి దిగుతున్నాం. వర్షం పడుతుంది ఫ్రెండ్స్. చూడండి కిందకైతే వచ్చేసాము. ఇది వచ్చేసి ట్రెక్కింగ్ ప్లేస్ అనమాట. మనకి ఇక్కడెక్కడో టికెట్ తీసుకోవాల్సింది వస్తుంది. ఇది శివాలయం, నందీశ్వరుడు. ఓం నమః శివాయ. ఇదే ట్రెక్కింగ్ ప్లేస్. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఇది వచ్చేసి ట్రెక్కింగ్ ప్లేస్. ఇక్కడ నుంచి టికెట్ తీసుకోవాలి. వాటర్ ఫాల్స్ ఎక్కడ అడుగుదాం. అల్లు వాటర్ ఫాల్స్ ఎలా బైవాక? అవునా, ట్రెక్కింగ్ చేయాలంట. సరే మళ్ళీ వస్తా, ఒక 2-3 రౌండ్స్ వేస్తా. ఇంకేమన్నా ఉన్నాయా చూడ్డానికి? ఓకే ఓకే. బర్డ్స్ ఏరియా ఎక్కడ? ఓకే థ్యాంక్ యూ. ఓకే హ్యాండిల్ బెండ్ అయిపోయింది.
ఓకే, బర్డ్స్ ఏరియా ఇదే, అనంతగిరి హిల్స్ బర్డ్స్ ఏరియా. టెంపుల్ కింద నుంచి వెళ్ళాలంట. ఇంకొకటి వచ్చేసి వాటర్ ఫాల్స్ అయితే ట్రెక్కింగ్ చేయాలంట. నాకైతే అవ్వదు. కిందకి వెళ్ళి వ్యూ అయితే ఎంజాయ్ చేద్దాం. క్రేజీగా ఉంది. ఎక్సలెంట్ ఉంది మా వ్యూ మాత్రము. ఫ్రెండ్స్, ఫైనలీ అయితే మనం అనంతగిరి హిల్స్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకొకే ఒక ప్లేస్ ఉంది, అరుగులు రిసార్ట్ అని చెప్పేసి. అది నేను పార్ట్ 2లో అయితే మీకు చూపిస్తాను. మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళాలి. వికారాబాద్ టు హైదరాబాద్ బ్లాగ్ అయితే రిటర్న్ బ్లాగ్ తీస్తాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ చేస్తేనే నేను మంచి మంచి వీడియోస్ తీస్తాను.